ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. అంటే వివాహ స్థానంలోని సామాజిక స్థానాల్లో గురువు కూర్చున్నాడు. మరియు ఆస్తి, వాహనాలు, గృహాలు, తల్లిగారి స్థానంలో శని, కుజ, బుధుడు కూడా కూర్చున్నాడు అక్కడ సప్తమ దశమాధిపతి. మరియు పంచమ స్థానంలో రవి శుక్రుడు ఉంటూ ఆ యొక్క శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్తూ 3వ భావంలో రాహు ఉన్నాడు. ఈ చతుర్థ భావం నుంచి దశమ భావం వరకు చంద్రుడి యొక్క స్థితి ఉంది. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ చతుర్థ భావంలో ఉండే గ్రహస్థితి, సప్తమ స్థానంలో ఉండే గ్రహస్థితి, ఇవన్నీ ఏంటంటే కొంచెం మీరు ఉద్యోగము మరియు వివాహ నిర్ణయాల విషయంలో సప్తమ దశమాధిపతి బుధుడు క్రూర గ్రహాలతో చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు అందులో ముఖ్యంగా వాహనం మీద వ్యాపార భాగస్వామ్యం గురించి మాట్లాడడానికి లేదా ఉద్యోగానికి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క పక్షంలో, గుర్తుపెట్టుకోండి. అలాగే చతుర్థ భావంలో ఉండేటువంటి గ్రహాల మూలంగా కొంచెం మీరు ఏదైనా ఒక గృహం తీసుకుంటున్నారు, వాహనం తీసుకుంటున్నారు, లేకపోతే ఏదైనా విద్యా సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఒక కోర్స్ తీసుకుంటున్నారు, ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పంచమంలో రవి ఉన్నందుకు రాజకీయ నాయకులకు మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే 6వ భావంలో శుక్రుడు వస్తున్నాడు కాబట్టి 20వ తేదీ నుంచి మీరు ముఖ్యంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా 16 నుంచి 20 వరకు మరింత జాగ్రత్తగా ఉండాలి. 20వ తేదీ తర్వాత నుంచి స్త్రీల వల్ల స్త్రీ మూలకంగా ఏదైనా గొడవలు వచ్చే ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో మరింత అభివృద్ధి కావాలి, గొడవలు అవి ఉండకూడదు అని అనుకుంటే కనుక మీరు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండండి. మరియు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు ఈ యొక్క పక్షంలో చూసుకున్నట్లయితే. మరియు అదేవిధంగా రుణము లభిస్తుంది కూడా శుక్రుడు శుక్రస్థానంలో ఉన్నందుకు. కాకపోతే స్త్రీలకి మీరు రుణం ఇవ్వడం, స్త్రీల ద్వారా మీరు ఏదైనా రుణం పొందే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ స్త్రీలతో కొన్ని ఘర్షణ వాతావరణాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము కాలభైరవుడి యొక్క అష్టకము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తరం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాలకు వెళ్ళండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో బయట ఉండేటువంటి పరిస్థితులు ఈ శని కుజుల కలయిక వల్ల కొంచెం మన ఇండియాలో కూడా కొంత ఈ బాంబులు పేలడం అనుకోండి, లేకపోతే కొంత ఉద్రిక్తంగా ఉండే ప్రభావం పెరుగుతుంది. అంటే అలాగా కొంచెం ఎండ మనకు చూడండి బయట తీవ్రంగా పెరగడం, ఆ ఎండ వస్తూనే ఒకటేసారి అంటే వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అంటే విపరీతమైన ఎండలు, దాంతోపాటు సడన్గా ఉన్నటువంటి వర్షాలు శని కుజుల కలయిక వల్ల. అదేవిధంగా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండేటువంటి వారు నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, 2-3 నెలల నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే 12వ స్థానం, సహజ 12వ స్థానం అనేది శని కుజులు ఉన్నారు అక్కడ మీనరాశి కాబట్టి ఏమాత్రం మీరు స్వదేశంలోకి వచ్చి ఉండగలిగితే కొంతకాలం రావడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఇక్కడ రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ వంకాయ కానివ్వండి, లేనట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు పండించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఏలినాటి శని ఇప్పుడు మనకి ఎవరెవరికి ఉంది, ఏ రాసుల వారికి ఉంది, మేషంకి ఉంది, కుంభానికి ఉంది, మీనానికి ఉంది. సో ఈ 3 రాసుల వారికి కుజుడు కలిసినందుకు శనితో ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. కానీ ఆ 2 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏలినాటి శని 3 రాసులకు చెప్పుకున్నాం మనం. అష్టమ శని సింహం వారికి ఉంటుంది, మీనము వారికి అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే షేర్ మార్కెట్ కారకుడైనటువంటి బుధుడు ఈ యొక్క
శని కుజ గ్రహాల మధ్యన వస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి ఫ్లక్చుయేషన్స్ జరగనున్నాయి రాబోయే 25 రోజులు కూడా గుర్తుపెట్టుకోండి. బుధుడు వస్తున్నాడు మీన రాశిలోకి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారు మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడూ కూడా గోచారం అనేటువంటిది మనకి కొంత పర్సెంట్, ఒక 10-15% పనిచేస్తే మన పర్సనల్ చార్ట్ ప్రధానంగా పనిచేస్తుంటుంది అక్కడ. కాబట్టి మీ జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, లగ్న బలం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ శారీరక సంస్కృత కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక రెండవ భావం ధనస్థానం, అంటే మీకు ధనయోగం ఏ రకంగా ఉంది అనేది ధనభావాన్ని బట్టి చూసుకోవాలి. అంతేగాని ఎల్నాట్స్ వచ్చింది కాబట్టి ధనం లేదనుకోవడానికి కాదు అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక మూడవది ఏంటి, అన్నదమ్ములతో ఉండే సఖ్యత, ఎప్పుడు ఏ ప్రాపర్టీ తీసుకోవాలి 4వ భావంలోని, సంతానం గురించి 5వ భావంలోని, రుణరోగ శత్రువుల గురించి 6వ భావంలోని, వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి 7వ స్థానంలోని, అదేవిధంగా మీ యొక్క ఆయుష్ అంటే కొంచెం ఏదైనా ఆకస్మిక సంఘటనలు ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులతో ఉండే రిలేషన్ 9వ స్థానంలో, అదే రకంగా మీ యొక్క కర్మ అంటే కొంతమందికి వృత్తిపరంగా విదేశాలకు వెళ్తే కొంతమంది బాగా సక్సెస్ అయితే, కొంతమంది స్వదేశంలో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి విదేశాల్లోకి వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది మీకు మీ 10వ భావాధిపతి ఎక్కడున్నాడనే దాని మీద ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బిజినెస్ రాణించేది కానివ్వండి, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. గోచార ఫలితాలు కేవలం 10-15% మాత్రమే. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా మీ యొక్క జాతకం లేనంత మాత్రం చేత చింతించకుండా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము లలితా సహస్రనామాలు, లేదా విష్ణు భక్తులు అయ్యున్నట్లయితే విష్ణు సహస్రనామాలు, శివభక్తులు అయ్యారు శివ సహస్రనామాలు చేసుకోండి. మనము మన జాతకాన్ని తెలుసుకొని ఒక జ్యోతిలాగా, అంటే జ్యోతిష్యము అంటే ఒక వెలుగులాగా మనకు ముందే కనబడుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. దాన్ని బట్టి మనం ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, జాతకం తెలియదు అప్పుడు ఏం చేస్తాము, దేవుని మీద భారం వేసి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఇప్పుడుండే ఈ శని కుజుల యొక్క ప్రభావం మూలంగా అందరూ అన్ని రాసుల వాళ్ళు కూడా కొన్ని విషయాలు కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది పడరు వారు. ఒకటి, శక్తిదేవత ఆరాధన, అంటే ఆంజనేయ స్వామి ఆరాధన అనుకోండి, లలిత అమ్మవారి మన దుర్గా ఆరాధన అనుకోండి, ఎనీ శక్తి దేవత ఆరాధన అంటే మనకి దశమహావిద్యల్లో ఉండే దేవతామూర్తుల్ని ఆరాధించడం. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే అందులోని దేశీవాలి గోవుకి, జెర్సీ ఆవుకు తినిపించొద్దని నేను చెప్పట్లేదు, కానీ జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి ఉండే తేడా ఏమిటంటే ఇందులో సకల దేవతలు ఉంటారు. అదొక ప్రాణి, అంతే. ప్రాణికి మీరు ఇస్తున్న ఫలితం వస్తుంది అక్కడ. ఇక్కడ సకల దేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క గోవులకి తినిపిస్తారో చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు శనివారము మంగళవారం అందరూ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే, అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ గురించి చెప్పాను. ఈ గోవులకి పెట్టేటువంటి విషయం ఒకటి, చండీ వినడం కానీ చండీ పారాయణం కానీ ఇవి గనక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒక్కోసారి చూడండి మనకి బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. ఏదైనా బ్లాక్ అయి ఉందండి, చక్రంలో సంథింగ్ దోషం ఏర్పడింది, నేను దీనివల్ల చాలా కష్టం పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి మీరు గనక చండీ వినడం కానీ, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆలయాల్లో సామూహికంగా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తే మనం అన్ని డబ్బులు కట్టలేం కదండి అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా అందులో 0.5% వస్తుందని చెప్తుంది శాస్త్రం. అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసినా కూడా ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.